అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పరిగణించలేసినది ప్రభు కృపను ఉన్నారండి. ఈరోజు మరి బుధవారం 8వ తారీఖు జూలై నెల 2026 సంవత్సరం. ఈ ఉదయకాల సమయంలో పరిగణించలేసినది ప్రభు యొక్క కృపావార్తను విన్నట్టయితే ఈరోజు మనకి ఇవ్వబడిన కృపావార్త జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఆ కాలంలో మీరు చూచుచుండగా నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించి మిమ్మును సమకూర్చిన తర్వాత మిమ్మును నడిపింతును. నిజంగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతునిదే యెహోవా. కాబట్టి ఉదయకాల సమయంలో పరిగణించలేసినట్లయితే ప్రభు యొక్క కృపావార్తను మనం విన్నట్లయితే ప్రియులారా, దేవుని వాక్యం మనకు చెప్పబడిన మాట ఏంటంటే ఇక్కడ రాయబడిన మాట, నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతునని జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో మనం వింటూ వస్తున్నాం. సో ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఎవరికి ఖ్యాతిని పేరును తెప్పిస్తున్నాడు ప్రభు? ఎవరికి ఖ్యాతిని పేరును తెప్పిస్తున్నాడంటే ఒక 5 విషయాలు మనం చెప్పవచ్చు. దాంట్లో మొదటి మాట జెఫన్యా గ్రంథం ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే మనం చూసిన 3వ అధ్యాయం 10వ వచనంలో రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే ఆయన ఎవరికి, వాళ్ళు చెప్పాలంటే ఆయన ఎవరికి మంచి పేరు ఖ్యాతిని తెప్పిస్తున్నాడు అని అంటే ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. దాంట్లో మొదటి మాట, ఆయన ఎవరికంటే ఖ్యాతిని మంచి పేరు తెప్పిస్తున్నాడంటే ఇక్కడ రాయబడిన మాట దేవుని వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా, ఆయన ఎవరికి ఆయన ఖ్యాతిని పేరు తెప్పిస్తున్నాడు, లేదా ఇక్కడ రాయబడిన మాటను చూసినట్టే నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పిస్తానని జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో ప్రభు అంటాడు. ఆయన ఎవరికి మంచి పేరు ఖ్యాతిని తెప్పిస్తున్నాడంటే మొదటి కోణం జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో ఆ కాలంలో మీరు చూచుండగా నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించి, అంటే ఎవరైతే చెరలో కొనుక్కోబడుతూ వచ్చారో, ఎవరైతే చెరలో ఉంటూ వస్తున్నారు, ఎవరైతే చెరలో నివసిస్తూ వస్తున్నారు, అంటే చెరలో ఉన్నటువంటి వారిని ప్రభు ఏం చేస్తున్నాడు, ఆయన వారిని తీసుకొచ్చి ఆ చెరలో నుండి వారిని బయటికి తీసుకొచ్చి ఆ చెరలో నుండి రప్పించిన వారిని, ఎవరినైతే చెరలో నుంచి ప్రభు రప్పిస్తున్నాడు, ఎవరినైతే చెరలో నుండి రక్షిస్తూ వస్తున్నాడో వారికి ఖ్యాతిని మంచి పేరుని ఇస్తానన్నాడు. అంటే వారి జీవితాలు, వారి తప్పులు బట్టి, పొరపాటును బట్టి, బలహీనతను బట్టి కొన్ని దినాలు చెరలోకి వెళ్తూ వచ్చారు. అంటే కొన్ని దినాలు ఎవరైతే చెరలో ఉంటూ వస్తున్నారో ఆ చెరలో ఉన్నటువంటి వారిని ఆ చెరలో నుండి విడిపించిన తర్వాత వారికి మంచి ఖ్యాతిని మంచి పేరుని తెప్పించేవాడు ఉండేది మొదటిది. అంటే ఇప్పుడు మనం చెరలో ఉంటున్నామంటే కొన్ని చెరగొనిపోబడిన పరిస్థితులు అంటే భయపడవసరం లేదు మొదటిది. రెండోది చూసినట్టే జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో ఆయన ఎవరిని సమకూర్చుచున్నాడో, అంటే సమకూర్చి, అంటే ఆయన ఎవరినైతే సమకూరుస్తున్నాడో వారికి మంచి ఖ్యాతిని మంచి పేరుని తెచ్చేవాడు ఉంటాడు. ఈరోజు దేవుని ద్వారా మనం సమకూర్చబడాలి. కొన్ని పరిస్థితుల్లో చెరలోకి వెళ్ళినా ప్రభు మనం రక్షిస్తాడని, ప్రభుదా రక్షించుతాడన్న ఆలోచన ఉండాలి, రక్షించబడిన అనుభవం ఉండాలి, మంచి పేరు మంచి ఖ్యాతిని రావాలంటే. రెండోగా చూసినట్లయితే ఆయన ఎవరిని సమకూరుస్తున్నాడో, అంటే ప్రభు ద్వారా మనం సమకూర్చబడినప్పుడు, ప్రభు ద్వారా సమకూర్చబడిన అనుభవం మన జీవితాల్లోకి వచ్చినప్పుడు, ఎప్పుడైతే ప్రభు ద్వారా మనం సమకూర్చబడి ఉంటామో అప్పుడు ఖచ్చితంగా మనకు మంచి పేరు ఖ్యాతి కూడా ప్రభు అనుమతించేవాడు ఉంటాడు. మంచి ఖ్యాతిని మంచి పేరుని ఇచ్చేవాడు ఉంటాడు. మూడోది చూసినట్లయితే జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో ఆయన ఎవరిని నడిపిస్తున్నాడో, ఆయన ఎవరినైతే నడిపించేవాడు ఉంటాడు, ఆయన ద్వారా ఎవరైతే నడిపించబడుతున్నారో, ఆయన సంకల్పాలు, ఆయన చిత్తంలో ఎవరైతే నడిపించబడటానికి ఇష్టపడతారో, అంటే తాము నడిచే విధానం తప్పని, తాము నడక తప్పని, తాము వెళ్ళే మార్గాలు తప్పని దేవునిలో ఉంటూ దేవుని ద్వారా ఎవరైతే నడిపించబడతారో వాళ్ళు ఖచ్చితంగా దైవచిత్త ప్రకారం మంచి ఖ్యాతిని పేరుని తెప్పించుకునేవారుగా దేవుని ద్వారా కలిగి ఉండేవారు ఉంటారు. ఇది 3. 4వ విషయాన్ని చూసినట్లయితే రండి, జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం రాయబడుతున్న మాట, ఆ కాలం నేను హింస పెట్టే వారందరికీ నేను శిక్షింతును, ఇంకా కుంటుచు నడుచు వారిని నేను రక్షింతును, చెరగొడపడిన వారిని సమకూర్చేదును. ఇక్కడ దేవుడు మాట్లాడే మాటలు ఏంటంటే 4వ మాట, ఎవరు శిక్షింపబడుతున్నారో ఆయన వారిని చూచి వారికి మంచి పేరు ఖ్యాతినిస్తున్నాడు. అంటే శిక్షించబడుతున్నారు, ఒకవేళ దేవుని ద్వారా శిక్షించబడినా, శత్రు ద్వారా శిక్షించబడినా, ఎవరైతే కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని పరిస్థితులు తల మీదకి వచ్చినప్పుడు కానీ, కొన్ని సిచ్యువేషన్స్ తల మీద వచ్చినప్పుడు కానీ ఎవరైతే శిక్షించబడుతున్నారో, ఎవరైతే శిక్షించబడటానికి ఇష్టపడుతూ వస్తున్నారో, మనం శిక్షించబడుతున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు మంచి పేరు ఖ్యాతిని తెప్పించేవాడు ఉంటాడు. ఆయన శిక్షను తృణీకరించొద్దని బైబిల్లో. కానీ ఆయన శిక్షను తృణీకరించుకోకుండా ఆ శిక్షకు లోబడినప్పుడు దేవుడు శిక్షిస్తే మేలు జరుగుతుంది, సాతాను శిక్షిస్తే ఆ శిక్షలో నుండి ప్రభు కాపాడి మంచి ఖ్యాతిని పేరుని తప్పించేవాడు ఉంటాడు. ఇది మనం చూస్తున్న 4వ మాట. 5వదిగా చూసినట్లయితే జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో ఎవరు అయితే తిరస్కరిస్తారో, ఎవరైతే మనల్ని ఒక మాట చెప్పాలి, కుంటేదోటి చేస్తారు, అంటే ఎవరైతే మనల్ని గాయపరుస్తారో, మనం కుంటుతున్నామంటే కారణం ఏంటి, ఎవరో ఒకరు మనం గాయపరచండి. ఎవరైతే మనల్ని గాయపరుస్తారో, ఒక వ్యక్తి ద్వారా మనం గాయపడినప్పుడు, దేవుని ద్వారా గాయపడితే ఆశీర్వాదం పొందుతాం, ఒకవేళ సాతాను ద్వారా ఇంకా అనేక మనుషుల ద్వారా మనం గాయపరచబడినప్పుడు మనం మంచి ఖ్యాతిని పేరును పొందుకునే వాళ్ళు ఉంటామని గుర్తారుగా. మన జీవితాల్లో ఏదైనా సరే ఒక ఖ్యాతిని మంచి పేరును మనం పొందుకునే వారు ఉంటాం. సాతాను ద్వారా ఏదైనా క్రియలు మన జీవితాల్లోకి వచ్చినప్పుడు, సాతాను ద్వారా మనం గాయపరచబడినప్పుడు, ఎవరైనా మనల్ని గాయపరిచినప్పుడు, సాతాను క్రియను బట్టి మనం గాయపరచబడిన అనుభవంలోకి వచ్చినప్పుడు
మంచి పేరును మంచి ఖ్యాతిని మనం తెచ్చుకుంటామని గుర్తెరగాలి. కాబట్టి ఈరోజు ఆయన ఎవరికి మంచి పేరు ఖ్యాతిని మంచి పేరుని తెస్తున్నాడంటే చెరలో నుండి రక్షించబడిన వారికి, ఇంకా సమకూర్చబడిన వారికి, ఇంకా ఆయన ద్వారా నడిపించబడుతున్న వారికి, ఇంకా ఎవరైతే శిక్షించబడుతున్నారో వారికి, ఇంకా ఎవరైతే కుంటి వారికి చేస్తున్నారంటే ఎవరైతే గాయపరుస్తున్నారో వారికి దేవుని కృపలో అటువంటి 500 కలిగి ఉన్న వారికి ఆదరణ ఇచ్చి వారిని సమకూర్చి వారికి ప్రభు ఏం చేస్తున్నాడు, మంచి ఖ్యాతిని పేరునిచ్చేవాడు ఉంటాడు. ఈ రోజు మన జీవితంలో ఏ సిచ్యువేషన్ ఎదురైనా మనం భయపడవసరం. ఎందుకంటే ప్రార్థన చేస్తే దేవుడు వాటిని మనకు మేలుకరంగా మార్చి మనకి ఖ్యాతిని మంచి పేరుని తెచ్చేవాడు ఉంటాడు. అటు రీతిలో దేవుడు మనకి ఖ్యాతిని మంచి పేరుని తెచ్చినట్లు మన ప్రభు సాయించను కాక ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించండి పరలోక తండ్రి, వందనాలు. విత్తబడిన మాటలకు నీరు కట్టి ఫలం చేసి మీ సాక్ష్యం నిలబడినట్టు సాయించమని, మంచి పేరు ఖ్యాతిని మేము సంపాదించుకునే వరకు స్థిరపరిచి, ఎన్ని పరిస్థితులు వచ్చినా ఎదుర్కొంటూ మీలోనే స్థిరంగా ఉండే వరకు స్థిరపరచమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్.